హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం. సో ఈ రోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తాయని ఎవరు అనుకుంటున్నారు, అసలు వాళ్ళు అలా అనుకోవడానికి కారణం ఏంటి, ఈ వ్యక్తులు ఎవరు అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో జనరల్ గా కొంతమంది వ్యక్తులు ఏంటంటే దూరం పెడుతుంటారండి. వాళ్ళు ఏంటంటే సరిగ్గా మాట్లాడరు, అట్ ద సేమ్ టైం అసలు మనసులో ఏముందో కూడా చెప్పరండి. వాళ్ళ యాక్షన్స్ ద్వారా అర్థం అవుతుంటది అదేంటంటే వాళ్ళు దూరం పెడుతున్నారు అని. బట్ దానికి రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. సో కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు మేబీ ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు పెట్టొచ్చు, ఆర్ వాళ్ళకి కోపం ఉన్నా కూడా పెట్టొచ్చు దూరం. కొంతమంది వ్యక్తులు ఏంటంటే వేరే వాళ్ళతో మంచిగానే ఉంటారు, బట్ మీ విషయానికి వచ్చేసరికి ఎందుకో డిఫరెంట్ గా ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి అనే ఫియర్ తోనే అవ్వచ్చు. సో ఏదైనా సరే ఈ వ్యక్తికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది అయితే ఈ రోజు రీడింగ్ లో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తులు ఎవరు అవడానికి ఛాన్స్ ఉందనేది కూడా తెలుస్తుంది. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు, అది మీ. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెడ్ పెన్, సెకండ్ కార్డ్ సెట్ కి గ్రే పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి బ్లాక్ పెన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్న వ్యక్తి ఎవరు, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ అయితే ఈ వ్యక్తులు ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఒకటండి, ఈ వ్యక్తి చాలా వరకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఫ్యామిలీ మెంబర్ అవ్వకపోతే డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే మీ ఆఫీస్ లో ఎవరైనా పర్సన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ వీళ్ళు ఏంటంటే మీకు వర్క్ ద్వారా కనెక్షన్ ఉన్న వాళ్ళు, ఆర్ ఫ్యామిలీ కనెక్షన్ అయినా కూడా అవ్వచ్చు. మొత్తానికి ఇలా 2 కేసెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. వీళ్ళల్లో ఎవరో కానీ అలా అనుకుంటున్నారు. మోస్ట్లీ ఈ వ్యక్తి మీకు ఎనిమీ అని కూడా చెప్పొచ్చండి. నాకేమనిపిస్తుందంటే పాస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తికి మీకు పెద్ద మంచి కనెక్షన్ లేనట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి మీకు మధ్యలో ఏదో అంటే ఉంది. డెఫినెట్ గా ఈ వ్యక్తులు అయితే మాత్రం అలా అనుకుంటున్నారండి, మీ వల్ల ఇబ్బందులు వస్తాయి అని. అంటే ఎనిమీ అయినప్పుడు డెఫినెట్ గా అలాగ అనుకోవడం సహజం కదా. అంటే ఇక్కడ ఇంకొకటి, ఎనిమీ అన్నప్పుడు మీరు అనుకోవచ్చు బయట వాళ్ళేమో అని. చాలా మందికి ఏంటంటే ఆఫీస్ లోనే ఎనిమీస్ ఉంటారండి, ఆర్ ఫ్యామిలీలో ఉంటారు. వీళ్ళైతే మాత్రం మీ వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారండి. వీళ్ళకి మీకు పాస్ట్ లో స్టోరీ అయితే ఉంది, అందులో నో డౌట్. అంటే ఇక్కడ ఒకటి, ఆఫీస్ లో ఎవరైనా వ్యక్తులైతే ఆఫీస్ పాలిటిక్స్ అనేవి కామన్ గా ఉంటుంటాయి కాబట్టి మీరు వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ అంటే రిలేటివ్స్ అన్నప్పుడు కొంచెం మీకు ఎవరైనా అవ్వచ్చు అని అనిపిస్తుంటది. అసలు ఈ వ్యక్తులు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, అసలు సిచ్యువేషన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో డెఫినెట్ గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా రిస్క్ తీసుకున్నారండి పాస్ట్ లో. మొత్తానికి వీళ్ళకి అంటే మీ విషయంలో ఎప్పుడూ కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఇలా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే మీ విషయంలో రిస్క్ తీసుకోవడం కానీ మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం కానీ చేశారండి. బట్ మీరేంటంటే అప్ టు ద మార్క్ లేరని చెప్పొచ్చు, ఆర్ మిమ్మల్ని మీరు అంటే వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోలేకపోయారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఒకటి అనుకున్నారండి, అందుకే మీకు ఛాన్స్ ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇంకోలా మీరు అర్థమయ్యారు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులకైతే మాత్రం ఎందుకో అంటే స్టార్టింగ్ లో మీ మీద ఉన్నంత పాజిటివ్ ఇంప్రెషన్ కానీ, లేకపోతే మీతో ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు ఆర్ మిమ్మల్ని నమ్మొచ్చు అనే ఆ ఫీలింగ్ అనేది
స్లోగా ఫేడ్ అయిపోయిందని చెప్పొచ్చండి. స్టార్టింగ్ లో మాత్రం డెఫినెట్ గా ఈ వ్యక్తులు మీకు అయితే ఒక ఛాన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేశారు ఏదో ఒక సిచ్యువేషన్ లోని. కాకపోతే మీరు ఏంటంటే అది నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పొచ్చండి. అది మీరు వాంటెడ్ గా చేశారా లేకపోతే అంటే అనుకోకుండా అది అయ్యిందా అనేది మీకే తెలియాలి. కాకపోతే ఈ వ్యక్తులకి ఏంటంటే స్లోగా మీతో రిలేషన్షిప్ ఆర్ మీతో కనెక్షన్ ఎలా అనిపించింది అంటే వీళ్ళు మనం అనుకున్న టైప్ కాదు, వీళ్ళకి అంటే ఆ డెడికేషన్ లేదు, ఆర్ అంటే ఏదైనా చేసినప్పుడు ఆ డిటర్మినేషన్ అనేది జనరల్ గా ఉంటుంది. బట్ వీళ్ళకి లేదేంటి, వీళ్ళ కోసం మనం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం ఆర్ వీళ్ళ కోసం మనం ఇంతలాగా హెల్ప్ చేద్దాం అని చూస్తున్నాం ఆరు వీళ్ళకి మనం ఇంతలా కోఆపరేట్ చేస్తున్నాం. బట్ ఈ వ్యక్తులు ఏంటి అసలు గ్రాటిట్యూడ్ లేదు, లేకపోతే అసలు ఇలా ఉన్నారేంటి, వీళ్ళ మీద మనము అంటే టైము ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకున్నామా అని వాళ్ళే డౌట్ పడే అంతలాగా మీ బిహేవియర్ వాళ్ళకి అనిపించిందంట. అంటే ఇక్కడ ఒకటండి, మేబీ మీకు ఛాన్స్ లేకపోయినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు, ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి చూసేదానికి మీరు ఎందుకో కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయారండి, ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ వల్ల డిసప్పాయింట్ అయ్యారండి. యాక్చువల్ గా వీళ్ళు ఛాన్స్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు ఆర్ వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారు అని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. బట్ అదేంటంటే ఎందుకో కానీ వాళ్ళు అనుకున్నట్టు అవ్వలేదు. అలా కంప్లీట్ గా రివర్స్ అయిందని కూడా నేను చెప్పను, కానీ జస్ట్ మీరేంటంటే మీలా మీరున్నారు అంతే. అది వాళ్ళని బాగా డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ ఏంటంటే ఏం చేయలేదు, మీరు వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ చేశారు అని నేను చెప్పను, కానీ మీరు మీలా ఉండడం అనేది వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మీకోసం అంటే ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు మీరు ఒక స్టెప్ ముందుకు వేసి ఉంటే బాగుండేది అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో ఈ రిలేషన్షిప్ లో ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఇప్పటికీ కూడా మీ విషయంలోని అంటే వాళ్ళకి ఎక్కడో కానీ నెగిటివిటీ అయితే ఉంది, కానీ దానికి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చెయ్యట్లేదండి. కాకపోతే మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోతేనే మంచిది, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకుంటేనే మంచిది, వాళ్ళ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అంటే వాళ్ళే చేసుకోవాలి, ఇక్కడ మీ హెల్ప్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వదు, ఆర్ వాళ్ళు అనుకున్న సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి దొరకదు అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారని చెప్పొచ్చండి. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చెయ్యాలి ఆర్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ కూడా చాలా బెటర్ గానే ఉందండి. వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్. ఈవెన్ కొన్ని వాళ్ళు అనుకున్నట్టు జరగకపోయినా సరే స్టిల్ వాళ్ళు ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు అంతా కూడా సెట్ చేసుకోవడానికి ఆర్ సిచ్యువేషన్స్ కొన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మీ మీద డిపెండ్ అవ్వకపోయినా మీకు ఏమీ చెప్పకపోయినా అంటే మీ వరకు ఏది తెలియకపోతే డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే వీళ్ళు ఎందుకంటే మీ వల్ల ఇబ్బందులు వస్తాయి అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ఏది కూడా తెలియనివ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారండి. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ వేలో లీడ్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా సరే అవి క్లియర్ అవుతాయి, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఇవేం ఉండవు, డేస్ అనేవి బెటర్ అవుతాయి అని బిలీవ్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వాళ్ళ నుంచి వస్తుందండి. నిజంగా ఈ వ్యక్తులు అయితే మాత్రం హ్యాపీగా ఉన్నారు. బట్ మళ్ళీ మీతో మాట్లాడినా మళ్ళీ మీతో కనెక్షన్ ఏర్పడినా ఆర్ అంటే మీకు వీళ్ళ లైఫ్ కోసం తెలిసినా సరే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అని భయపడుతున్నారండి. వాళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అని భయపడుతున్నారు, మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని భయపడుతున్నారు, మీ వల్ల వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారేమో అని భయపడుతున్నారు. దీనికి ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఆ వ్యక్తులు ఏంటంటే భయపడడానికి ఒకటే కారణం అండి, అదేంటంటే మీరు వాళ్ళ హ్యాపీనెస్ ని రూయిన్ చేస్తారేమో. వాళ్ళు ఏంటంటే ఇది కష్టపడి బిల్డ్ చేసుకుంటున్నారు, మళ్ళీ కూడా మీ వల్ల ఇదంతా కూడా డ్యామేజ్ అవుతుందేమో అనే ఆ ఫియర్ మాత్రం వీళ్ళకి ఉందండి. సో దానివల్లే వాళ్ళు ఏంటంటే మీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ విషయంలో ఏంటంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందాము, ఎవరిదైనా హెల్ప్ అడుగుదాము అనుకున్నా సరే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు అసలు స్పాయిల్ చేయకపోతే ఈ ప్రాబ్లమే ఉండదు కదా, ఇంకొకరికి హెల్ప్ అడగాల్సిన అవసరం ఏముంటుంది, మీరు ఏమైనా స్పాయిల్ చేస్తేనే
అంటే ఇంత దూరం వెళ్తుంది, ఇంకొకరికి చెప్పుకొని ఇంకొకరు హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ వ్యక్తులకి ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు చెయ్యాలి అనుకుంటున్నవి వాళ్ళు ఓన్గా చెయ్యాలనుకుంటున్నారు. ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకొని ఇంకొకళ్ళు సపోర్ట్తోని చెయ్యాలి అని అనుకోవట్లేదు. మేబీ మీరు ఏమైనా సరే అంటే ఈ సిచ్యువేషన్ని స్పాయిల్ చేసినా ఆర్ వాళ్ళు అనుకుంటుంది అవ్వకుండా చేసినా సరే అప్పుడు ఎవరిదో హెల్ప్ తీసుకోవాలి అని చూస్తున్నారు. కానీ నిజానికి మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టాలి అనుకుంటున్నారండి. దూరం పెడితే ఏ బాధ లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు వీళ్ళని అప్రోచ్ అయినా ఆర్ మీ వల్ల సమస్యలు వస్తాయి అని వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినా వాళ్ళ వరకు రాకుండా ముందు వేరే వ్యక్తుల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడించడానికి కూడా అవకాశం ఉందండి. వాళ్ళే డైరెక్ట్ గా అంటే అన్నీ చెప్పేసి అంటే అంతా కూడా సెటిల్ చేసుకొని అలా జరిగే సిచ్యువేషన్స్ కూడా నాకు కనిపించట్లేదు. చాలా వరకు ఈ వ్యక్తితో మీరు మాట్లాడి లైక్ ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు, అది ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా అని మీరు మాట్లాడాలి అనుకున్నా వీళ్ళే మీతో డైరెక్ట్ గా మాట్లాడడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకెవరైనా వ్యక్తులతో మాట్లాడించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే గొడవలు అవుతాయేమో అని చెప్పి భయపడుతున్నారు. అండ్ డెఫినెట్ గా సిచ్యువేషన్స్ ఏంటంటే వర్స్ అవుతాయేమో అని చెప్పి ఎక్కడో అనిపిస్తుందండి వాళ్ళకైతే. అలా అని చెప్పి ఈ వ్యక్తులు మీతో ఫైట్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదండి. మీరేంటంటే మీ బౌండరీస్ మీరు మెయింటైన్ చేస్తూ మీ లిమిట్స్ మీరు తెలుసుకొని ఉంటే వాళ్ళకి ఓకే అండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పాస్ట్ లో వాళ్ళు మీ విషయంలో మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, బట్ మీరు ఏంటంటే అది యూటిలైజ్ చేసుకోలేకపోయారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారు అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చెయ్యాలి అనుకుంది ఏంటంటే పేషెన్స్ తో చేసి వాళ్ళు సాధించుకోవాలి అనుకుంటున్నారండి. వాళ్ళు ఏంటంటే మీ వల్ల ఏది కూడా డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీతో ఫైట్ చేసి మీకు థింగ్స్ కాంప్లికేట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళ లైఫ్ బెటర్ అయితే చాలు అని ఆ పేషెన్స్ తో ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్ గా వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అండ్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. అంటే డేస్ బెటర్ అవడం అనేది వాళ్ళు నోటీస్ చేస్తున్నారండి. వాళ్ళ లైఫ్ ఏంటంటే బ్లూమ్ అవుతుందంట. సో మీ వల్ల ఏ డ్యామేజ్ జరగకపోతే చాలు అనుకుంటున్నారు. ఈవెన్ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో మేమేం చేస్తాం, మేము అలాంటి వాళ్ళం కాదు కదా, ఆ టైంలో ఏదో అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు, బట్ కంప్లీట్ గా మేము అలాంటి వాళ్ళమే అని మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని మీరు ఏదో చెప్పడానికి ట్రై చేసినా సరే ఈ వ్యక్తులు వినడానికి సిద్ధంగా లేరండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ లా చూసి మీతోని ఆర్గ్యుమెంట్స్ చేసి మిమ్మల్ని కట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. కాకపోతే మళ్ళీ మీరు వీళ్ళతో మాట్లాడినా వీళ్ళతో కనెక్షన్ డెవలప్ చేసుకున్నా వీళ్ళు అనుకున్నవి సాధించుకోలేరు ఆర్ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అనే ఆ ఫియర్ మాత్రం వాళ్ళలో ఎక్కడో ఉందండి. సో దానికి వాళ్ళు ఏంటంటే సిద్ధంగా లేరు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హేట్ కూడా చేయట్లేదు. మేబీ మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లోని ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా కానీ బిహేవ్ చేస్తే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో ట్రీట్ చేయొచ్చండి. అసలు చూద్దాం యూనివర్స్ ఈ సిచ్యువేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో డెఫినెట్ గా ఈ వ్యక్తి వల్ల మీ హార్ట్ అయితే బ్రేక్ అయిందండి. ఈవెన్ మీరేంటంటే వీళ్ళని క్వశ్చన్ చేసినా సరే మళ్ళీ వాళ్ళ మాటల వల్ల మీ హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, అదేంటంటే నేను ఇందాకే మీకు చెప్పాను, ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడైతే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారో మీ మాటల్లోని ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయో ఖచ్చితంగాను మీకు వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇస్తారండి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేబీ పాస్ట్ లో ఈ వ్యక్తులు మీకు హేట్ చేస్తున్నట్టుగా లేకపోతే రూడ్ గా ఉన్నట్టు అనిపించవచ్చు. వాళ్ళ ప్రాబ్లం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. కానీ నిజానికి ఈ వ్యక్తులు ఏంటంటే మీతో ఎనిమిటీ ఉన్నా ఆర్ మీరంటే ఎందుకో వాళ్ళకి పెద్ద నచ్చకపోయినా సరే స్టిల్ పర్సనల్ గా వాళ్ళు ఏంటంటే మీకు బ్యాడ్ జరగాలి అని ఎప్పుడు కోరుకోలేదండి. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి అవ్వలేదు. సో ఆ డిసప్పాయింట్మెంట్ అనేది చూపించుకున్నారు. అది మీకు ఏంటంటే కొంచెం వేరేగా అర్థమైంది. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు తొందరపడద్దు. తొందరపడకుండా స్లోగానే మూవ్ అవ్వండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మీ ఇంటెన్షన్స్, మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిన రోజు డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే మీకు ఇంకో ఛాన్స్ ఇస్తారండి. ఈ వ్యక్తులకైతే మాత్రం మీరంటే ఎక్కడా కోపం కానీ అసహ్యం కానీ ఏం లేదండి. అలా అని చెప్పి మీతో ఛాన్స్ కూడా తీసుకోవాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదు ఆర్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో చూడండి
మీకు అవకాశం ఉంటే మీరు ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి, లేకపోతే సైలెంట్గా ఊరుకోండి. అదొక్కటే ఇక్కడ ఆప్షన్. వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. మీరు మాట్లాడే విధానం బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. అలా మాట్లాడలేము అనుకుంటే మరి ఇంకా సైలెంట్గా ఉండడమే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ గ్రే పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వల్ల ఇబ్బందులు వస్తాయని ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళు అలా అసలు అనుకోవడానికి కారణాలేంటి? ఫస్ట్ అయితే మనం చూద్దాం ఈ వ్యక్తులు ఎవరవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. తర్వాత అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు, రీజన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ డెఫినెట్గా ఈ వ్యక్తి అంటే ఇక్కడ నాకు ఒక్కలే కనిపించట్లేదండి, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే ఒక లేడీ, సెకండ్ ఏంటంటే మీ లవర్ కానీ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీకు ఎవరైనా ఒక స్పెషల్ పర్సన్ ఉంటే వాళ్ళు కానీ, ఇలా ఇన్ని కేటగిరీస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. డెఫినెట్గా ఒక లేడీ మాత్రం ఉన్నారండి. ఆవిడ ఏంటంటే చాలా వరకు మీకంటే పెద్ద ఆవిడ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే ఇక్కడ నాకు ఇద్దరు వ్యక్తులు అయితే కనిపిస్తున్నారండి. అంటే మీకు అనిపించవచ్చు ఇంత దగ్గర వాళ్ళే ఇలా అనుకుంటున్నారు ఏంటి అని. మరి వాళ్ళు అలా అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది అయితే నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇలా అంటే ఒక లేడీ ఎప్పుడైతే నాకు కనిపించారో ఈవిడ ఏంటంటే జనరల్గా మీకు మదర్ అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్ సిస్టర్ అవ్వచ్చు, ఆర్ మదర్ ఇన్ లా అవ్వచ్చు, ఆర్ సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు, ఆర్ మీ ఆఫీస్లో మీ కొలీగ్ ఎవరైనా అవ్వచ్చు మీకంటే పెద్ద ఆవిడ, ఆర్ మీ బాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. ఇక ఒక లేడీ అయితే నాకు కనిపిస్తున్నారు. ఆవిడ కూడా అనుకుంటున్నారు మీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అండ్ అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారని చెప్పొచ్చండి మీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని. మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు, దానికి రీజన్ ఏంటి, అసలు మీరేం చేశారు వీళ్ళకి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదండి, అడ్జస్ట్మెంట్స్ చేసుకునే టైప్ కాదు అని నాకు అనిపిస్తుంది. అంటే మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడేస్తారు అండ్ చెయ్యాలి అనుకుంది చేసేస్తారు. బట్ అది ఎలా చేస్తారు అంటే మీ కంఫర్ట్ ప్రకారం మీకు అంటే ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా చేస్తారండి. అక్కడ సిచ్యువేషన్స్ కానీ ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారని కానీ లేకపోతే దానివల్ల వాళ్ళు ఎలా సఫర్ అవుతారని కానీ ఇవేమీ ఆలోచించి చేసే టైప్లో నాకు అనిపించట్లేదు. అట్లీస్ట్ ఆ వ్యక్తులు మీకోసం ఇలా అనుకున్నారు అని చెప్పొచ్చండి. మేబీ మీరు ఆ టైప్ కాకపోయినా సరే మీరు ఆ వ్యక్తులకైతే ఇదే వేలో పోర్ట్రే అయ్యారు. డెఫినెట్గా ఈ 2 పర్సన్స్కి మీరు ఏంటంటే ఇదే వేలో పోర్ట్రే అయ్యారండి. మీరేంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకునే టైప్ కాదు, అవసరమైతే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి, బట్ దానికి మీరేంటంటే సిద్ధమయ్యే టైప్ కాదు. మీరు ఎంతసేపు మీకోసం మీరు ఆలోచించుకొని అంటే మీ వరకు అనుకుంది అయిపోతే చాలు అనుకునే మెంటాలిటీ మీది అనేది వీళ్ళ ఒపీనియన్ అండి. సో ఇలా అనుకోని మొత్తానికి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక నెగిటివ్ వేలో చూడడం స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఈ వ్యక్తులకి మీకు పాస్ట్లో గొడవలు కూడా అయ్యాయండి. వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, లేవు అని చెప్తే అది అబద్ధం. డెఫినెట్గా ఇక్కడైతే గొడవలు అయ్యాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి అనిపిస్తుంది, మీరేంటంటే సోలోగా కూడా ఈ వ్యక్తులతో ఫైట్ చేయలేదండి, మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్యలో డిస్ప్యూట్ లాగా నాకు ఇది కనిపిస్తుంది. ఇది చిన్న గొడవలాగా కూడా అనిపించట్లేదు, పెద్ద గొడవలాగే అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఇది స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయితే మీరేనండి. ఈ గొడవకి రూట్ కాజ్ ఎవరంటే మీరే. అది అవునన్నా కాదన్నా సరే ఈ కార్డ్స్ ప్రకారం అయితే నేను చెప్పగలను. వాళ్ళు మేబీ మీకోసం నెగిటివ్గా అనుకున్న మాట వాస్తవమే, కానీ ఈ గొడవ ఈ రేంజ్లో అవ్వడానికి లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ ఈ వేలో క్రియేట్ అవ్వడానికి మాత్రం రీజన్ అయితే మీరేనండి. యాక్చువల్గా ఈ వ్యక్తులు ఫస్ట్లో ఏంటంటే మీకోసం అలా నెగిటివ్గా అనుకోలేదు, చాలా పాజిటివ్గా అనుకున్నారు. లవర్స్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. బట్ ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలో లైక్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ కనిపిస్తున్నారు కాబట్టి మీ ముగ్గురు మధ్యలో ఎందుకో కానీ అది వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పొచ్చు.
సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మీ విషయంలో తొందరపడకూడదు అనిపిస్తుంది. మీ విషయంలోని వాళ్ళు ఏమీ చేయలేరేమో అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసిందండి. వాళ్ళు ఏంటంటే వీక్ లా ఫీల్ అవుతున్నారు. మేబీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకే ఫేవర్ గా ఉన్నా ఆర్ మీరే ఇక్కడ వీక్ పర్సన్ అయినా సరే స్టిల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో తొందరపడకూడదు, మీ విషయంలో తొందరపడి ఏం పని చేసినా సరే అది మళ్ళీ ఎలాంటి డిజాస్టర్ క్రియేట్ చేస్తుందనే భయం అండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళు తొందరపడకపోయినా సరే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ వీళ్ళు క్రియేట్ చేస్తారు, మీరు మళ్ళీ వీళ్ళని మ్యానిపులేట్ చేస్తారేమో, మళ్ళీ కూడా వీళ్ళని మీరు అంటే ఏదో ఒక వేలో సఫర్ అయ్యేలా చేస్తారేమో, ఇలా చాలా భయాలు అయితే వాళ్ళకు ఉన్నాయండి. నిజంగా ఈ వ్యక్తులకైతే మాత్రం భయమే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని గొడవలు అయిన తర్వాత మీతో డీల్ చేయాలి అన్నా లేకపోతే మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏదో మాట్లాడినా సరే వాళ్ళైతే మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరండి. ఈవెన్ ట్రస్ట్ చేసినట్టు అనిపించినా సరే ట్రస్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ మీ వల్ల చాలా జరిగాయి అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడైతే మాత్రం ఈ వ్యక్తిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళు అసలు మన కంట్రోల్లో ఉంటారా, మళ్ళీ కూడా మన కంట్రోల్లో ఉన్నట్టుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా, వీళ్ళని నమ్మొచ్చా, అసలు ఈ వ్యక్తికి కొంచెమైనా సరే ఆ సిన్సియారిటీ ఉంటే ఇలాంటి గొడవలే రావు. అట్లీస్ట్ గొడవలు వచ్చిన తర్వాత అయినా సరే ఒక కూల్ వేలో సార్ట్ అవుట్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళని ఏంటంటే మనం ట్రస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ పెద్ద అవుతాయేమో అని ఎక్కడో కానీ వ్యక్తులకి భయం అయితే మాత్రం ఉందండి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు పాస్ట్ లో మీరు వీళ్ళకి చేసింది నోటీస్ చేయలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అంటే జనరల్ గా ఇప్పుడు ఒక వ్యక్తితో కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు గుడ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం బ్యాడ్ కూడా చేస్తారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మీ ముగ్గురు మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అంటే ఖచ్చితంగాను ఇక్కడ బ్యాడ్ జరిగినట్టే. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో మీరు ఎంతో కొంత గుడ్ కూడా చేసే ఉంటారు కదా, బట్ వాళ్ళు అది గుర్తు పెట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళకి అది అసలు గుర్తే రావట్లేదు. ఈ ఫైట్స్ వల్ల కంప్లీట్ గా మర్చిపోయారు మీరు ఎలాంటి వ్యక్తి, మీరు ఏం చేశారు ఆర్ మీరు వీళ్ళకి ఎలా చూసుకున్నారు అనేవి అసలు గుర్తు రావట్లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు ఏం గుర్తు వస్తుందంటే ఈ గొడవలే గుర్తు వస్తున్నాయి, మీరు చేసినవే గుర్తు వస్తున్నాయి, అది కూడా ఒక బ్యాడ్ వేలో. సో దానివల్ల వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈ వ్యక్తి ఏం మారలేదు, వాళ్ళలో అది ఉంది, ఇప్పుడు అందాక బయటకు తీసుకురావట్లేదు, బట్ డెఫినెట్ గా టైం వస్తే ఖచ్చితంగాను బయటకు తెస్తారు అన్నీ కూడా అనే ఆ ఆలోచనలు అయితే వీళ్ళకు ఉన్నాయండి. వీళ్ళు ఒకటి మాత్రం అంటే బిలీవ్ చేస్తున్నారండి, మీరు మారలేదు, మీరు ఏంటంటే వీళ్ళ కోసం ఏది చేయరు, అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయాలనుకుంటారు అని బిలీవ్ చేస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆలోచనలకు స్టిక్ అయిపోయి ఉన్నారు. ఈ ఆలోచనల వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేదు, మీకు ఏం లేదు, అయినా సరే వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. అలా అని చెప్పి వీళ్ళకి ఏంటంటే చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. లైక్ చెప్పినా సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మాకు ఇది జరిగింది, ఈ చెప్పిన వాళ్ళకి జరగలేదు కదా, ఎన్నైనా చెప్తారు, తర్వాత మళ్ళీ మేమే కదా భరించాలి, లేకపోతే మేమే కదా ఇవన్నీ పడాలి, అలానే చెప్తారులే అని అలాంటి ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయండి. వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పిన మాటని వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మిమ్మల్ని ఒక వ్యక్తిగా అనుకున్నారు, మీరు ఇంకో వ్యక్తిగా కనిపించారు. అట్ ద సేమ్ టైం దానివల్ల కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి, అంటే ఇద్దరి మధ్యలో అయితే ఫైట్స్ జరిగాయండి. డెఫినెట్ గా ఈ ఇద్దరికి అండ్ మీకు ఫైట్స్ అయితే చాలా జరిగాయి. సో ఖచ్చితంగాను వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక వేలో అనుకుంటున్నారు, ఇంకా మీరు అదే అని వాళ్ళ దృష్టిలో ఉండిపోయారండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినెట్ గా ఈ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. ఇది ఒక వీల్ ఆఫ్ కర్మ కదా. సో నేనైతే ఒకటి చెప్పగలనండి, డేస్ ఈ రోజు ఇలా ఉన్నాయి, కానీ మీరేంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది చేంజ్ అవుతుందండి. వాళ్ళ ఒపీనియన్ అనేది మారుతుంది. ఈ రోజు మీకోసం ఎవరైతే బ్యాడ్ గా అనుకుంటున్నారో డెఫినెట్ గా వాళ్ళు మీకోసం రేపు గుడ్ గా కూడా అనుకుంటారు. కాకపోతే ఒకటి మాత్రం నిజమండి, అలా అని మీరు కంప్లీట్ గా సైలెంట్ గా ఉండి మీరు ఏమీ మాట్లాడకుండా అంటే నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటే మాత్రం ఈ వ్యక్తులు ఎప్పటికీ కూడా రియలైజ్ అవ్వరండి. యూనివర్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి వాళ్ళ సైడ్ నుంచి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారో అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా యాక్షన్ తీసుకోవడానికి, అసలు వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తే కదా మనం ఏదైనా ఇవ్వగలము అనే ఆ వేలో థింక్ చేస్తుందండి. సో యూనివర్స్ కి ఏంటంటే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి కనిపించాలి, మీరు ఏదో ఒక వేలో యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ వ్యక్తులకి చెప్పడానికి ట్రై చేయాలి, ఆర్ ఈ వ్యక్తులకి మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్ గా నేను చెప్పాను కదా, ఇక్కడ గొడవ మాత్రం స్టార్ట్ అయింది మీ వల్లేనండి, అందులో నో డౌట్. సో ఈ గొడవ అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇది
మీ వల్ల స్టార్ట్ అయిందో, వాళ్ళకి ఒక ఇంప్రెషన్ మీ మీద వచ్చేసిందో, ఖచ్చితంగాను మీరు అది కాదు అనుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారకపోతే ఇంకా అది వాళ్ళ కర్మ. బట్ స్టిల్ మీరు చెప్పి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారండి. చెప్పాను కదా, ఈ వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఇదేంటంటే మీ గుడ్ లక్ కోసమే స్పిన్ అవుతుంది అని చెప్పొచ్చు. లక్ అనేది మీ వైపే ఉందండి. సో మారుతుంది ఈ సిచ్యువేషన్. ఈ వ్యక్తులు ఒపీనియన్స్ మారుతాయి. ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని భయపడుతున్నారో వాళ్ళకే వీళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకునే రోజులు వస్తాయి అని చెప్పొచ్చు అండి. అంతలాగా చేంజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. క్లియర్ గా న్యూ బిగినింగ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మీరైతే ప్రయత్నం చేయండి. మరి అసలు అంటే ఏది చేయకుండా సైలెంట్ గా ఉండడం అయితే కరెక్ట్ కాదు. బట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. ఎక్కువ మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి కోసం అని చెప్పి మీరేంటంటే మీ స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తే అయినా సరే యూనివర్స్ అది నోటీస్ చేస్తుంది అంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ పరంగా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ మారుతాయండి. నేను మీకు చెప్తున్నాను కదా, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కట్ చేసుకోవాలి, వీళ్ళతో రిలేషన్షిప్స్ ఎండ్ చేసుకోవాలి, వీళ్ళు చాలా టాక్సిక్ అని చెప్పి ఇలా మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఈ డిఫరెన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. కానీ ఇది వాంటెడ్ గా జరిగింది అయితే కాదండి, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే అప్పుడే ఒక కన్క్లూజన్ కి అయితే రావద్దు. ఈ వ్యక్తులైతే మారుతారండి. ఇప్పుడు మీకు సిచ్యువేషన్స్ ఏంటంటే కొంత ఫేవరబుల్ గా లేకపోయినా మీకు ఎందుకో అంటే ఏంటో ఇలా అవుతుంది, ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు అని ఇలా అనిపించినా సరే ఖచ్చితంగాను థింగ్స్ బెటర్ అవుతాయి. ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పటి వరకు మీరేంటంటే బ్యాడ్ కర్మ బేర్ చేసినట్టున్నారు అండ్ అది క్లియర్ చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇక నుంచి మీ కర్మ అనేది గుడ్ వేలో టర్న్ అవ్వబోతుంది అన్నట్టు నాకు అనిపిస్తుందండి. గుడ్ కర్మాని బేర్ చేయబోతున్నారు అని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సో పాజిటివ్ గా ఉండండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ వ్యక్తులతోని మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, మీరేంటంటే అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి, ఈ వ్యక్తులు అర్థం చేసుకోరు లేకపోతే వీళ్ళు మారరు అని. డెఫినెట్ గా మారుతారండి. కాకపోతే నేను చెప్పాను కదా, కొన్ని ఉన్నాయి అవి మారాలి అంటే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు కూడా చెయ్యాలి. ఆ తర్వాత ఇంకా యూనివర్స్ అన్ని డిసైడ్ చేస్తుందండి. ఎందుకంటే యూనివర్స్ ప్రతి మనిషి యాక్షన్స్ ని కూడా వాచ్ చేస్తుంటది. దాని ప్రకారమే వాళ్ళకి రియాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు అందుకే స్టెప్స్ వేసినప్పుడు కేర్ఫుల్ గా వేయండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తాయని ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు? ఫస్ట్ అయితే ఎవరో చూద్దాం, తర్వాత అసలు దానికి రీజన్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. సో డెఫినెట్ గా ఈ వ్యక్తులు ఏంటంటే మీకు బాగా సర్వీస్ చేసిన వ్యక్తులు అని చెప్పొచ్చు అండి. లైక్ ఏంటంటే మీకు బాగా హెల్ప్ చేయడం కానీ, మీతో బాగా కోఆపరేట్ చేయడం కానీ, వీళ్ళ నుంచి అయితే మాత్రం మీకు ఒక స్పెషల్ కేర్ దొరికిందని చెప్పొచ్చు అండి. వీళ్ళు ఎందుకో కానీ మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులే. మరి ఇలా ఎందుకు మారిపోయారు అంటే దానికి రీజన్ ఒక్కటేనండి. వాళ్ళు ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తూ సఫర్ అయ్యారు అని చెప్పొచ్చు. మీ వల్ల వాళ్ళకి ఏ బెనిఫిట్స్ దొరకలేదు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు అన్ని దొరికే పాజిటివ్ వేలో, బట్ మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏది దొరకలేదు అని చెప్పొచ్చు. ఆర్ మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని డిజాస్టర్స్ జరిగాయి అని కూడా చెప్పొచ్చు. దానికి మీరు కారణమా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ కారణమా అనేది అది నాకు తెలియదు. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తులు మాత్రం మీకోసం అన్ని చేశారండి, చేయలేదు అని చెప్పడానికి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేసినా సరే ఇన్ రిటర్న్ వాళ్ళకి మీ వల్ల ఏ హ్యాపీనెస్ దొరకలేదు. మీ వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారని చెప్పొచ్చండి. ఈ కార్డు ఒక్కటి చూస్తే చాలు చెప్పడానికి. సో ఇలాంటి వ్యక్తులు ఎవరో కానీ మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు, ఆర్ మీ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని భయపడుతున్నారు. అలా అనుకోవడంలో తప్పు లేదండి. మరి ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మీకే అర్థమవుతుంది మీ వల్ల వాళ్ళు సఫర్ అయ్యారు, ఆర్ మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి ఎక్కడో కానీ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఒక బ్యాడ్ లక్ లా ఫీల్ అవడం అయితే జరిగింది.
మొత్తానికి ఇక్కడ ఏవో కొన్ని కేయోస్ అయితే క్రియేట్ అయ్యాయండి మీ వల్ల. సో దానివల్లే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడే తెలిసిపోయింది క్లియర్గా రీజన్ ఏంటి అనేది కూడా. బట్ ఏదైనా సరే చూద్దాం, ఇంకా వాళ్ళు అలా అనుకోవడానికి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది కూడా ఇంకా మనకి క్లియర్గా అర్థం అవుతుంది. ఏదైనా సరే ఈ వ్యక్తుల నుంచి అయితే మాత్రం మీకు అన్ని జెన్యూన్గానే దొరికాయండి, అది మాత్రం నేను చెప్పగలను. అంటే లిటరల్గా ఈ వ్యక్తులు మిమ్మల్ని ఫస్ట్ పెట్టారండి, వాళ్ళని కూడా వాళ్ళు ఫస్ట్ పెట్టుకోకుండా మీకోసం కేర్ తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడ ఈ సిచ్యువేషన్ కానీ రెజోనేట్ అవుతుంది ఒక వ్యక్తికి సంబంధించి అంటే వాళ్ళే. అసలు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు యాక్చువల్గా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే వాళ్ళకి ఎందుకో కానీ కాన్ఫిడెన్స్ లేదండి. వాళ్ళు ఏంటంటే 100% వర్కౌట్ అవుతుంది అని ఈ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేయలేదు, డౌట్గానే స్టార్ట్ చేశారు. ఇది ఏ రోజు ఏ టర్న్ తీసుకుంటుందో, ఈ వ్యక్తి ఎలా ఉంటారో, అసలు వీళ్ళని మనం 100% ట్రస్ట్ చేయొచ్చా అని ఇలా డౌట్తోనే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే ఇది ఈ వేలో స్టార్ట్ అయింది. సో ఈ వ్యక్తులకి ఎన్ని డౌట్స్ ఉన్నా సరే స్టిల్ వాళ్ళు ఏంటంటే థింగ్స్ బెటర్ చేసుకోవాలి ఆర్ మీతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని కట్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని ఎప్పుడూ అనుకోలేదండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే రేపు అనే రోజు బెటర్ అవుతుంది, ఈ వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటారు ఆర్ మనం అనుకున్నట్టుగా మారుతారు అని ఇలా బిలీవ్ చేశారండి. ఆ వేలో అనుకోనే ఈ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేశారు. బట్ ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ స్లోగా వెళ్లాల్సింది, కాకపోతే స్పీడ్గా అన్నీ కూడా జరిగిపోయాయి అని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇది ఒక 6 monthsలో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాల్సి ఉంటే 1 monthలో ప్రపోజ్ చేసుకోవడం, ఇలా అంటే అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కూడా అలానే క్రియేట్ అయ్యాయండి. ఎందుకంటే ఈ వ్యక్తులు యాక్చువల్గా కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు, ఒక వ్యక్తిని కంప్లీట్గా స్టడీ చేసాకే ఇస్తారు, అలా అని చెప్పి బీట్రే చేసే టైప్ కూడా కాదు. బట్ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏదైనా అడిగితే చూద్దాం అనే అలాంటి మాటలే వస్తాయి, 100% చేద్దాం అని అనరు, ఆ టైప్ అన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడాను ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేయాలంటే అసలు అది వాళ్ళ వల్ల అవుతుందా లేదా, ఆర్ వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళది ఇవ్వగలరా లేదా, ఇలా అన్ని ఆలోచించే టైప్ అండి. మీ విషయంలో కూడా ఏంటంటే వీళ్ళు మీకు ఏదైనా ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే దానికి రీజన్ ఒకటే, మీరు వాళ్ళని హర్ట్ చేస్తారేమో, మీ వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారేమో, కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మీరు అవి చెయ్యకపోతే ఆర్ డిసప్పాయింట్ అవుతారేమో, ఇలా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయండి. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు అందుకే డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయండి. మీరు ఎలాంటి వ్యక్తులు అంటే అన్ని మీకు వెంటనే జరిగిపోవాలి, మీరు అనుకున్నట్టుగా అన్ని కూడా మీకు దొరికిపోవాలి. ఈ వ్యక్తులు ఆ టైప్ కాదు, మీకు కంప్లీట్గా ఆపోజిట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏంటంటే మనసులో అన్నీ ఉంటాయి కానీ బయటకు చెప్పుకోరు, మీరేంటంటే బయటకు చెప్పుకునే రకం అనమాట. సో ఇక్కడ ఎందుకో మ్యాచ్ అవ్వలేదు, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, ఈ వ్యక్తులు మీ వల్ల సఫర్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒకలా అనుకున్నారు, మీరు అక్కడ ఇంకోలాగా వాళ్ళకి పోర్ట్రే అయ్యారు ఆర్ కొన్ని చేశారు. మొత్తానికి ఏమీ చేయకుండా అయితే ఇవన్నీ జరగవు. సో ఈ వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ని ఒక న్యూ వేలో బిగిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. వాళ్ళ లైఫ్ని ఏంటంటే వాళ్ళు మళ్ళీ కూడాను ఒక కొత్త వేలో క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు ఏంటంటే ఒక సిచ్యువేషన్ వల్ల, ఒక పర్సన్ వల్ల బ్రేక్ అయినా సరే అక్కడతో అదే ఎండ్ పాయింట్ అనుకునే టైప్ కాదండి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు మళ్ళీ కూడా ఒక బెటర్ వేలో స్టార్ట్ చేయాలి అనే ఆ కాన్ఫిడెన్స్ ఉన్న టైప్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ మళ్ళీ కూడా వాళ్ళు ఒక న్యూ వేలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్ థింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టుగా మళ్ళీ కూడా షేపప్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎక్కడ ఈ సిచ్యువేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయ్యి అవన్నీ రూయిన్ చేస్తారేమో అనే భయం వాళ్ళకు ఉందండి. ఈ వ్యక్తులు డెఫినెట్గా మీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకోవడానికి ఇక్కడ రీజన్ ఒకటే, అదేంటంటే మీరు ఎంతసేపు ఇది చేసేస్తాం లేకపోతే అది ఇచ్చేస్తాం అని చెప్తారు ఆర్ మీరేంటంటే అన్నీ చెప్తారండి, పాజిటివ్గానే చెప్తారు. బట్ అది మీరు చేసేది తక్కువ,
ఆ వ్యక్తులకి ఏంటంటే అది చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు ఎందుకో కానీ మీ వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు అంటే కాంప్లికేషన్స్ వస్తాయి, ఏ రోజైనా సరే మీరు వీళ్ళ లైఫ్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి ఏదో ఒక వేలో తీసుకొస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ వ్యక్తులకి ఏంటంటే మీరంటే కోపం వస్తుందండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నమ్మాలి అనుకోవట్లేదు, మీరు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈవెన్ మీరు మాట్లాడి మేము అది కాదు అని చెప్పి కన్విన్స్ చేసినా సరే వీళ్ళు మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు సరికదా. వాళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే మీరు అనేసరికి వాళ్ళలోని ఎందుకో కానీ ఆ కామ్నెస్ ఉండట్లేదు, కూల్గా ఆలోచించలేకపోతున్నారు. సో ఇది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మీరు వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ తీసుకునే లోపు వాళ్ళ లైఫ్ని బెటర్ చేసుకోవాలి అని చూస్తున్నారు. వాళ్ళ లైఫ్ని ఏంటంటే వాళ్ళు అనుకున్న వేలో ముందుకు తీసుకువెళ్ళాలి అని చూస్తున్నారు. అంతవరకు మీరు అప్రోచ్ అవ్వకపోతే వాళ్ళకి మంచిది అని బిలీవ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎంత ఆలోచించినా సరే మీ విషయంలో ఏంటంటే కూల్గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వీళ్ళు మీకు గుడ్ చేసినా సరే మీరు తిరిగి వాళ్ళు గుడ్ చేస్తారు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి లేదు. సో వీళ్ళు అలా అని చెప్పి బ్యాడ్ చెయ్యాలి అని కూడా మీకు అనుకోవట్లేదండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ కూడా మీరేంటంటే థింగ్స్ అనేవి వాళ్ళకి హారిబుల్ చేస్తారేమో, వాళ్ళు సఫర్ అయ్యేలా చేస్తారేమో అని. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ అండ్ ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఏదైనా సరే ఈ వ్యక్తులకి ఏంటంటే మీరంటే కోపం అయితే ఉందండి. వాళ్ళు ఎందుకో కానీ మిమ్మల్ని ఫర్గివ్ చేయలేకపోతున్నారు, అది వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఈ వ్యక్తులు ఎందుకో కానీ మిమ్మల్ని ఫర్గివ్ చేయలేకపోతున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి మీ విషయంలో పోనీ స్లో డౌన్ అయ్యి సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇలాంటివన్నీ క్రియేట్ అయ్యాయి, మేబీ మీ తప్పేం లేదు అని అలా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళకి ఎప్పుడు అలాంటి ఆలోచనలు వస్తున్నా సరే ఎందుకో కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, బాగా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొకటి ఈ విషయంలోని వాళ్ళ ఇంట్యూషన్ కూడా ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తిని నమ్మొద్దు, పాస్ట్ లో ఆల్రెడీ మీరు సఫర్ అయ్యారు కదా, సో మళ్ళీ కూడా సఫర్ అవ్వడానికి సిద్ధపడొద్దు అన్నట్టుగా ఎక్కడో కానీ వాళ్ళ ఇంట్యూషన్ కూడా చెప్తుంది. వాళ్ళు అందుకే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు అనేసరికి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందండి ఈ వ్యక్తులకి. సో దీనికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఇది చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగాయి కదా, ఇది మేబీ ఫేట్ వల్లనేమో. అందుకే నేనైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే ఈ వ్యక్తులకి కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే ఇలా కానీ ఈ సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే మీరు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా వీళ్ళ పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినా సరే వాళ్ళు మీ వల్ల సఫర్ అవ్వడమే కనిపిస్తుంది, కానీ వీళ్ళు మారడానికి ఛాన్సెస్ కనిపించట్లేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో నాకు ఒకటి అర్థమైంది, పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, వీళ్ళ లైఫ్ అనేది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళకి ఎక్కడో కానీ భయం వేస్తుందండి. డేస్ అనేవి బెటర్ అవుతాయి అని అనిపించట్లే, అది కూడా మీతో డేస్ బెటర్ అవుతాయి అని వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాంగ్ గా బిలీవ్ చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వ్యక్తులు వాళ్ళ లైఫ్ ను ఒక న్యూ వేలో స్టార్ట్ చేస్తున్నా సరే స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఆ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అన్నీ ఉన్నాయండి, స్ట్రెస్ కానీ అన్నీ ఉన్నాయి. సో దీనివల్ల ఈ వ్యక్తులు ఏంటంటే మీరు దూరంగా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ లో ఉండవు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, ఈ వ్యక్తులు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇలా ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు అప్రోచ్ అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళతో వాళ్ళు ఎందుకో ఆనెస్ట్ గా ఉండలేకపోతున్నారండి. ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఆనెస్ట్ గా అసలు మీ రిలేషన్షిప్ ఏంటి, మీ ఇద్దరి మధ్యలో జరిగిందేంటి, ఆర్ మీరు చేసిందేంటి, ఇందులో మీ తప్పు ఎంత ఉంది, ఇలా అన్నీ కూడా అనాలిసిస్ చేస్తే వాళ్ళకి మేబీ అప్పుడు ఒక క్లారిటీ రావచ్చు. అండ్ అప్పుడు వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ టైం బీయింగ్ వాళ్ళు మాత్రం మీరు దూరంగా ఉండడమే మంచిది అని మాత్రం అనుకుంటున్నారండి. దీనికి మరి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి అంత నెగిటివ్ గా అనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు, ఎవరైనా ఏమైనా చేసినా సరే వీళ్ళు అర్థం చేసుకుంటారు అని అనుకోవడానికి కూడా లేదు, అది కూడా డౌటే. సో ముందైతే వాళ్ళ కోపం తగ్గాలండి, వాళ్ళకి మీ పరంగా వస్తున్న స్ట్రెస్ కూడా తగ్గాలి. అప్పుడే వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్ గా థింక్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, కొంచెం వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవనివ్వండి, వాళ్ళ డేస్ కూడా బెటర్ అయితే మేబీ అప్పుడైనా సరే మీ పరంగా కొంచెం పాజిటివ్ గా థింక్ చేయొచ్చు. అండ్ ఈ సిచ్యువేషన్ పరంగా అసలు చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, ఈ వ్యక్తిని మీరు ఇప్పుడు అప్రోచ్ అయ్యి వీళ్ళతో మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళకి మీకు ఫైట్స్ అనేవి జరగొచ్చండి. అట్ ద సేమ్ టైం థింగ్స్ అనేవి ఇంకా ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు.
ఆల్రెడీ ఇక్కడ మీ వల్ల కేయోస్ క్రియేట్ అయ్యాయి అని నేను చెప్పాను. ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ వల్ల సఫర్ అవడం జరిగింది అని చెప్పాను. మళ్ళీ కూడా అది రిపీట్ అవుతుందండి. ఇదైతే రైట్ టైం కాదు ఈ వ్యక్తిని అప్రోచ్ అవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ. వీల్ అనేది ఏంటంటే స్పిన్ అవ్వాల్సి ఉందండి గుడ్ లక్ వైపు. అది స్పిన్ అయ్యే వరకు కూడా మీరు ఏం చేసినా సరే థింగ్స్ అనేవి ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వు. ఈవెన్ ఈ వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ మీకు వచ్చినా మీరు మాట్లాడుతున్నా సరే అంటే వాళ్ళు ఎంతవరకు ఛాన్స్ ఇస్తే అక్కడి వరకే మాట్లాడాలి. అదర్ దెన్ దట్ మీరు ఏంటంటే మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి అని మీరు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదో చెప్పాలి అని చూస్తే ఇంకోలాగా వాళ్ళకి అర్థం అవ్వచ్చు. దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో కేయోస్ అనేవి మళ్ళీ కూడా స్టార్ట్ అవ్వచ్చండి. ఏదైనా సరే ఈ వ్యక్తిని కొంతకాలం విడిచిపెట్టియండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొనివ్వండి. వాళ్ళు చేయాలి అనుకుంటుంది చేయనివ్వండి. మీరు ఎక్కువ ఆలోచించి మీరు కూడా ఏంటంటే ఇంకేదో చేసేస్తారు వాళ్ళ లైఫ్లోని వాళ్ళు అంటే ముందుకు మూవ్ ఆన్ అయిపోతారేమో అని ఎక్కువ భయపడిపోయి అంటే ఏదో చేసేయాలి అని ఇంకేదో చేయొద్దు. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచితే తప్ప మీ ఇద్దరు దగ్గర అయ్యేలా చెయ్యవండి. అదైతే నేను చెప్పగలను. క్లియర్ గా ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ డిఫరెన్సెస్ అనేవి కమింగ్ డేస్ లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా మాట్లాడకపోయినా ఆర్ వాళ్ళు మీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోయినా మీరు మాట్లాడాలి అని ఛాన్స్ తీసుకుంటే సో జాగ్రత్తగా ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయండి. ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అండి. వాళ్ళు ఎందుకో కానీ దీనివల్ల బాగా హర్ట్ అయ్యారు అండ్ మీ వల్ల డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇది కామనే. కాకపోతే వ్యక్తులు ఏంటంటే టైంతో పాటు హీల్ అవుతారండి అండ్ వాళ్ళు కూడా కొంత మారి వాళ్ళకి ఏం జరిగింది ఆర్ మీరు వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి మళ్ళీ ఎలాంటి హ్యాపీనెస్ దొరుకుతుంది ఆర్ పాస్ట్ అనేది రిపీట్ అవ్వకుండా మీ వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు అనుకొని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజే మళ్ళీ కూడా వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి. వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. దానికోసం అయితే వెయిట్ చేయండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అవి చూసాకైనా సరే మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.